మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అవుతుండగా అంటే సీరియల్ నుంచి స్టార్ట్ అయింది కదా సార్ మీ జర్నీ. ఫిలింలో ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఫిలిం ఏంటి మీది? సో ఇది చెప్పాలండి, నా పని నేను చేసుకుని వెళ్తున్నా. ఒకరోజు నేను షూటింగ్లో ఉండగానే రాజీవ్ అన్న కాల్ చేశాడు. రాజీవ్ మేమందరం కూడా యూజ్ టు ప్లే క్రికెట్ అందరం కూడా. రాజీవ్ అన్న కాల్ చేసి ఎక్కడున్నారా మీరంతా అని చెప్పంటే, ఇంకా 2-3 సరే మేము ఎలా అని చెప్పంటే, మేము ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాము యమదొంగ సినిమాకి, తారక్ హీరో యమదొంగ. సో నేను ఒక నలుగురు కొన్ని క్యారెక్టర్స్కి ఒక 4 పేర్లు నేను సజెస్ట్ చేశాను. అంటే వాళ్ళకి కూడా కావాలి, కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ కావాలి. సో సజెస్ట్ చేశాను, మీరు ఒకసారి ఫిలిం సిటీకి రండి అని చెప్పాను. కానీ షూటింగ్ ప్యాకప్ అయినా మేము వెళ్ళాం. వెళ్తే ఫస్ట్ టైం రాజమౌళి గారిని కలవడం. సో రాజీవ్ అన్న మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. చూసిన తర్వాత అన్ని క్యారెక్టర్లకి కో డైరెక్టర్ గారు మమ్మల్ని ఓకే చేస్తారు. నాది అందులో మోహన్ బాబు గారు రాజీవ్ కాంబినేషన్. రాజీవ్ అన్న ఇంద్రుడు, నేను వాయుదేవుడు. ఒక ఎపిసోడ్ ఉంటుంది, పెద్ద ఎపిసోడ్ ఉంటుంది. అది యముడు ఇంట్రో తోటి ఎపిసోడ్ ఉంటుంది. ఫస్ట్ టైం అంటే బిగ్ స్క్రీన్ కి వెళ్ళి రాజమౌళి గారితో వర్క్ చేసే అవకాశం. ఫిలిం డైరెక్షన్ రాజమౌళి గారితో స్టార్ట్ చేశారు. సో మొత్తానికి ఆ యమదొంగ సినిమా చేసి వచ్చాం. అంటే మంచి క్లోజులు పడ్డాయి. అప్పుడు క్లోజ్ పడితేనే హ్యాపీ కదా, మనకు ఒక సెపరేట్ క్లోజ్, బయటకు వచ్చి నాకు ఒక క్లోజ్ పడిందని చెప్పి. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అయితే సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే మనకి, అంటే టీవీని నేను తక్కువ చేయలేదండి. టీవీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. టీవీ నాకు అన్నం పెట్టింది, టీవీ నాకు గౌరవం ఇచ్చింది, టీవీ నాకు సెలబ్రిటీ హోదా ఇచ్చింది, టీవీ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది, టీవీ నాకు అవార్డ్స్ తెచ్చిపెట్టింది, టీవీ నాకు ఒక రకంగా నన్ను ఒక మెట్టు పైకి తీసుకెళ్ళింది నాకు. సో టీవీయే నాకు జనాల్లో గుర్తింపు ఇచ్చింది. టీవీయే ఈవెన్ బిగ్ డైరెక్టర్స్ దగ్గరికి డోర్స్ ఓపెన్ అయ్యేటట్టు చేసింది. సో నేను వెళ్ళే ప్రాసెస్లో అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మళ్ళీ వేరే సినిమా నుంచి కాల్ వచ్చింది, వేరే మూవీ నుంచి కాల్ వచ్చింది. అంతే కదా, మనం మంచి ఎగ్జైట్ అయిపోయి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయి టైమింగ్స్ కొనుక్కున్నాం, వెళ్ళిపోయాం. అప్పుడు నాకు కార్ కూడా లేదు, నేను బైక్ 2 వీలర్ మీద వెళ్ళేవాడిని. సో 2 వీలర్ మీద వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన లొకేషన్కి, అప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు కదా, లైక్ అంటే 2000 స్మార్ట్ ఫోన్స్ లేవు, నార్మల్ ఫోన్సే. కనుక్కొని కోఆర్డినేటర్ గారిని పట్టుకుని లొకేషన్కి వెళ్ళిపోయాను. లొకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఒక యూనిఫామ్ ఇచ్చారు, యూనిఫామ్ వేసేసుకున్నాను. ఫస్ట్ టైం నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక చిన్న ప్రౌడ్ తోటి లొకేషన్లోకి ఎంటర్ అయ్యాను. హాల్లోగా ఆశీష్ విద్యార్థి కాంబినేషన్ అని చెప్పన్నారు. అప్పటికి ఆశీష్ విద్యార్థి బాగా మూవీస్లో బాగా వస్తున్నారు ఆయన. లోపలికి వెళ్ళేటప్పటికి ఒక 200 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి. అలాగే యూనిఫామ్ వేసుకుని అందరూ ఉన్నారు. నాకేం అర్థం కాలే ఒక్క నిమిషం. సో నన్ను కొంచెం ఫిట్గా ఉన్న వాళ్ళని, కొంచెం ఆ యూనిఫామ్ కరెక్ట్గా క్యారీ చేసే వాళ్ళని, కొంతమందిని ఒక 30 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ 3 లైన్స్లో నిలబెట్టారు. నేను 3rd లైన్లో ఉన్నా. ఒకసారి కెమెరా అలా వెళ్ళినప్పుడు సినిమా చూస్తే నా ఫేస్ తెలిసే లోపల కెమెరా వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ నుంచి ఒక షాట్ వెళ్తుంది. 2 షాట్లు ఉంటాయన్నమాట మొత్తం సినిమాలో. సో నేను వచ్చి షాట్లో నిలబడిన తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయనని చెప్పలేను నేను. సో నేను డిసైడ్ అయిపోయాను. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అక్కడికి వచ్చిన తర్వాత నేను చేయనండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఆ తక్కువ టైంలో వేరే అంటే ఆ వర్డ్ కూడా నాకు నచ్చదు. జూనియర్ ఆర్టిస్ట్ అనడం కూడా నాకు నచ్చదు. జూనియర్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. నేను ఆ జూనియర్ అనే పేరు వాడడం కూడా నాకు నచ్చదు. ఈవెన్ ఐ రెస్పెక్ట్ దెమ్. నేను వాళ్ళు నిజంగా వాళ్ళతో చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా మాట్లాడతాను లొకేషన్స్ కూడా. అక్కడ వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడతారు నన్ను, ఎందుకంటే చాలా మందితో వర్క్ చేశాను కదా నేను. వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో ఏమైపోయిందంటే లంచ్ బ్రేక్ వచ్చేటప్పటికి బయటకు వెళ్తే మొత్తం ఈ 300 మందితో లైన్లో నిలబడి ప్లేట్ పట్టుకుని వెళ్ళాలి, ఉంటుంది కదండి. సో ఐ హ్యాడ్ లంచ్. నాకు ఎక్కడో ఒకటి నేను చేసింది కరెక్టా రాంగా ఒక తెలియని జడ్జిమెంట్లో ఉన్నాను. అలాగనే వెళ్ళలేను. బట్ నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నా, నో, ఇది జరగాలి, నువ్వు అన్నీ ఫేస్ చేయాలి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. మేబీ నేను కొన్ని రోజులు అప్పుడేంతండి రెమ్యునరేషన్స్, నా స్టార్టింగ్ రెమ్యునరేషన్ 1500 1250 అండి నా ఫస్ట్ సీరియల్కి. సెకండ్ సీరియల్కి 1250 నుంచి 1700కి వెళ్ళి ఉంటాను నిజంగా అప్పుల్లో 2003లో.
తర్వాత చిలాసో స్రవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చారు తప్ప అప్పటి వరకు చిలాసో స్రవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతవరకు వాళ్ళు ఏ రెమ్యునరేషన్ అడిగితే రెమ్యునరేషన్ మాత్రం నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదండి. అది చాలా మంది ప్రొడక్షన్ హౌస్లో నేను చాలా కంఫర్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళేవాడిని, వాళ్ళు ఏ టైంకి వెళ్తే వాళ్ళు ఏ టైంకి వచ్చి తెల్లారుజామున సార్ డబ్బింగ్ చెప్పేసి నేను డబ్బింగ్స్ ఫినిష్ చేసి నా వల్ల మాత్రం ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఏ ప్రొడక్షన్ హౌస్కి క్రియేట్ చేయలేదు. అండ్ వాళ్ళు చాలా మంది చెప్పారు కూడా నాకు. సో అది ఎక్స్పీరియన్స్, అది బ్యాడా గుడ్డా తీసి పక్కన పెట్టండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఏదైనా సరే అంతే, మనం ఒకసారి తెలియకుండా ఒక దాంట్లోకి వెళ్తాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడడం కన్నా యూ ఫేస్ ఇట్, యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. అది అలాగే 2-3 జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ దాని తర్వాత నాకు దాసరి గారి కాంపౌండ్లోకి వెళ్ళడం, ఆ తూర్పు పడమర సీరియల్లో చూసి ఇంకా ఆయన ఇమీడియట్గా మేస్త్రి సినిమా అప్పుడు చేస్తున్నారు. ఆయన ప్రొడక్షన్ హౌస్, సురేష్ కృష్ణ గారు డైరెక్షన్, భాషా డైరెక్టర్, రజనీకాంత్ గారు భాష చేసిన డైరెక్టర్ ఆయన. తూర్పు పడమరలో నా ఇది చూసి ఆయన మేస్త్రిలో విలన్గా తీసుకున్నారు. అలాగా దాసరి గారి కాంపౌండ్లోకి ఎంట్రీ జరిగింది. బట్ దాసరి గారు మాత్రం నేను ఈ ఇంటర్వ్యూ పరంగా ఇంటర్వ్యూ ద్వారా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బట్ ఎంతమందిని డైరెక్టర్స్ని ఇచ్చారు, ఎంతమంది ఆర్టిస్టులు ఇచ్చారు, లెజెండ్స్ని ఇచ్చారు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటి వ్యక్తి భరణి టీవీలో చూసి భరణిని తీసుకెళ్ళి ఆయన మూవీస్లో ఆయన ఉన్నప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసిన 4 సీరియల్స్లో మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చారండి. ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన 3 సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ ఇచ్చారు. పరమవీర్ చక్ర క్యారెక్టర్ ఇచ్చారు, యంగ్ ఇండియా క్యారెక్టర్ ఇచ్చారు, మేస్త్రి మెయిన్ విలన్ ఇచ్చారు. సూపర్ సార్. అంటే నిజంగా దానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఉంటే ఒక ఆర్టిస్ట్ని ఎంత మంచి క్యారెక్టర్ అయినా అతను ఇవ్వడానికి రెడీ. ట్రూ, సూపర్. అండ్ మేస్త్రి ఫస్ట్ ఫిలింలో మంచి మెయిన్ విలన్ క్యారెక్టర్. సార్ ఎలా అనిపించింది ఆ స్క్రీన్ షేరింగ్ కానీ హీరోతో? సూపర్ అండి, ఫెంటాస్టిక్. నాకు ఆ సినిమా ద్వారా పరిచయం అయిన ఇంకొక అద్భుతమైన ఆర్టిస్ట్, అద్భుతమైన వ్యక్తి శ్రీహరి గారితో 3 days అండి ఒక భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఎలా ఉందంటే దెబ్బ తగిలిందా, పడ్డానా, ఏం చేసానో తీసి పక్కన పెడితే ఇక్కడ ఇంతకు మించి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ మనకు దొరకదు అని ఆలోచన తప్ప వేరేదేం లేదు. అందులో మీకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఈ యాక్షన్ దీంట్లో పర్ఫెక్ట్ టైమింగ్తో ఉంటారు. అంటే పంచ్ పడిపోద్ది మన మీద అన్నట్టు ఉంటుంది తప్ప ఇక్కడికి వచ్చి అవుతుందండి పంచ్ నిజంగా తగిలినట్టు ఉంటుంది. మనకి మూవీస్లో చూస్తే దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ వేయకపోయినా సరే పంచ్ మనకు పడిపోయినట్టు ఉంటుంది. అలా ఉంటుంది శ్రీహరి గారి టైమింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు, శ్రీహరి గారు ఒకరు, కొంతమంది చాలా తక్కువ మంది హీరోస్ అండి ఆర్టిస్ట్లో. మనకి ఆర్ఆర్ లేకపోయినా స్పెషల్ ఎఫెక్ట్స్ లేకపోయినా నార్మల్గా ఏమీ లేకుండా చూసిన సరే పంచ్ తగిలేసినట్టు ఉంటుంది. అంటే అంత టైమింగ్లో ఉంటుంది అలా యాక్షన్ ఇది. ఆ యాక్షన్ సీక్వెన్స్లో శ్రీహరి గారు ఒక మాట చెప్పారు, చాలా మంచి ఫైట్ జరుగుతుంది, వెళ్ళి పడిపోతే కట్ అని చెప్పి వచ్చేసారు నా దగ్గర శ్రీహరి గారు. నా తెలంగాణ యాస ఉంటుంది కదా, తమ్ముడు అని చెప్పి తమ్ముడు అని మాట్లాడి, ఇది మీ కెరీర్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కెరీర్. సో ఎలా ఉంటుందంటే మీ దీంట్లో మీలాంటిది అంటే మీ కెరీర్ స్టార్టింగ్లో ఎవరికైనా సరే ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ప్రూవ్ చేసేసుకోవాలని ఉంటుంది. ఈ ఆలోచన ఈ తపన ఉంది దీంట్లో. మీరు సరౌండింగ్స్ చూసుకోరు. ఇప్పుడు చూడు నేను వచ్చి ఆయన ఏంటంటే ఇక్కడ పడ్డావు కాబట్టి సరిపోయింది, ఇక్కడ పడితే చూడని చూపిస్తే అక్కడ ఏముందంటే 2 మేకులు ఉన్నాయన్నమాట. అంటే వెళ్ళి పడితే హెడ్ తగిలిందంటే అయిపోయింది, నీ కెరీర్ అయిపోయింది. ఇక్కడతో నీ కెరీర్ అయిపోతుంది భరణి. దిస్ వాట్ యూ వాంట్ అంటే మనం అమ్మా నాన్నలకి మనం చెప్పుకుని మన పేరెంట్స్కి కానీ మన బ్లడ్ రిలేషన్ కానీ చెప్పుకుని ఒక చోట వర్క్ చేసినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. బట్ ఇలాంటిది మనం యాక్షన్ ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు నువ్వు పడేటప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉంటారు కానీ ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు, అన్నీ చూసుకోవాలని లేదు, మనమే చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి ఒక 5 minutes క్లాస్ తీసుకున్నారు ఆయన. అంటే ఇవన్నీ అంటే నాకు కెరీర్ స్టార్టింగ్లో ఇలాంటి అడ్వైజ్లు అన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నాకు ట్రూ, నిజంగా ఇంత మంచి యాక్టర్కి ఏదైనా అయ్యుండుంటే, దెబ్బ తగిలి ఉండుంటే, ఫేస్ కి ఏదైనా అంటే మంచి యాక్టర్ చెడ్డ యాక్టర్ తెలియదు కానీ దెబ్బ తగిలింటే మాత్రం డెఫినెట్ ప్రమాదం. అంటే ఆ సినిమాలో ఇద్దరితో పెద్ద యాక్షన్, మోహన్ బాబు గారితో యాక్షన్ సీక్వెన్స్ అంటే ఆ స్టార్టింగ్ లోనే పెద్ద ఆర్టిస్టులతోటి
అంటే యాక్ట్ చేసే అవకాశం దొరికింది, ప్లస్ గురుగారు దాసరి గారి డైరెక్షన్లో. సూపర్.